మాయ వైజాగ్ రిషికొండ బీచ్ లో మన టైగర్ గాడు కాకినాడ చిన్నోడు ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఆ పంది పిల్లలు రెండు అలా పరిగెట్టుకుంటూ వస్తుంటే బీచ్ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోద్ది అని భయం వేసింది నాకు. ఖాళీగా కొంపలో కూర్చుంటేనే మన వాళ్ళు ఆకలేసేస్తుంది, అలాగే ఇలా బీచ్ లో పరిగెడుతుంటే ఇంకా ఆగలరా? వీకెండ్ అయిపోయినంత స్పీడ్ గా ఆగలని మొదలెట్టేశారు. మా కాకినాడ చిన్నోడు టైగర్ గారిని ఎత్తుకోమాయా అన్నాడు. పాపం మీరు ఎత్తుకున్నాడు కానీ 2 అడుగులు వేసేసరికి డబేల్ మన కింద పడేశాడు. పాపం ముడ్డు ఆసిపోయింది మా చిన్నోడికి. తర్వాత ఆ రిషికొండ బీచ్ లో ఏమన్నా దొరుకుతాయని వెతుకుతుంటే అక్కడ మ్యాగీ పాయింట్ ఒకటి కనబడింది. మాయా రిషికొండకి వెళ్తే మీకు మ్యాగీ ఎక్కువ దొరుకుద్ది, సరే కదా అని ఒక చికెన్ మ్యాగీ ఒక ఎగ్ మ్యాగీ చెప్పాం. ఇంకా అప్పుడు మన ముందే ఫ్రెష్ గా మ్యాగీ చేసి ఇచ్చారు. ఫ్రెష్ గా ఉంది కానీ హైజీన్ గా ఉందా లేదా అనేది నన్ను అడక్కు. ఏ గడ్డి దొరికితే ఆ గడ్డి తినేయడమే. ఇంకా ఆ టైంలో మొత్తానికి ఆవిడ మ్యాగీని చికెన్ నూడిల్స్ స్టైల్లో చేసి ఇచ్చారు. ఇంకా రిషికొండ బీచ్ అందాలని చూసుకుంటూ టైగర్ గాడు ఒక స్పూను, మా కాకినాడ చిన్నోడు ఒక స్పూన్ టేస్ట్ చూశారు. మా కాకినాడ చిన్నోడి టేస్ట్ ఎలా ఉందని అడిగితే మా ఓడు చాలా సేపు ఆలోచించి పర్లేదు మాయ బానే ఉంది అన్నాడు. టేస్ట్ యావరేజ్ ఉంది, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్ది మాయా. ఉంటాను.